अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। इन्नल मुनाफिकीन फिद्दरकील अस्फली मिनन्नार। సూర నిసా 145. బాగా తెలుసుకోండి, కపటలు నరకంలో అట్టడుగు ప్రదేశానికి పోతారు. ఆచరణపరమైన కపట్యం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఎవడిలోనైతే 4 లక్షణాలు ఉంటాయో వాడు పచ్చి కపటి. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరిలోనైనా ఈ 4 లక్షణాల్లో నుంచి ఒక లక్షణం ఉంటే దాని వదలనంత వరకు అతనిలో ఒక కపట లక్షణం ఉన్నట్లు భావించబడుతుంది. ఆ 4 కపట లక్షణాలు ఇవి: మాట్లాడితే అబద్ధం చెప్పడం, 2 వాగ్దానం చేసి దానికి విరుద్ధంగా చేయుటం, 3 తగులాటకు దిగితే తిట్ల పురాణం మొదలెట్టడం, 4 ఏదైనా బాధ్యతను అప్పగిస్తే అందులో ద్రోహాన్ని పాల్పడడం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: కపటికి 3 గుర్తులు ఉన్నాయి. అతను మాట్లాడితే అబద్ధం చెబుతాడు, 2 వాగ్దానం చేసి దానికి విరుద్ధంగా చేస్తాడు, 3 బాధ్యతను అప్పగిస్తే అందులో ద్రోహానికి పాల్పడతాడు. గమనిక: అప్పుడప్పుడు అసలు ఇస్లాంకు తోడుగా కూడా ఈ కపట్యం ఉంటుంది. అదే గనక ముదిరితే అది మనిషిని అతను నమాజ్ చేసేవాడైనా, ఉపవాసాలు పాటించేవాడైనా, అతను తాను ముస్లిం అని అనుకుంటున్నా సరే ఇస్లాం నుండి పూర్తిగా బయటికి తొలగిస్తుంది. విశ్వాసం ఈ కపట లక్షణాలను నియంత్రిస్తూ ఉంటుంది. ఏ మనిషిలోనైనా ఈ లక్షణాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉంటే అతని ఆ లక్షణాల నుంచి ఆపే శక్తి, ఈమాన్ కూడా అతనిలో లేకపోతే అలాంటి వ్యక్తి పచ్చి మునాఫిక్ అవుతాడన్న విషయం ఎలాంటి సందేహం అక్కర్లేదు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्लाह हमको ईमान की साफ ईमान की खूबियाँ अता फरमाए। आमीन। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू।